నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పితృవియోగం. శోకసంద్రమైన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ఆసుపత్రిలో ఓదార్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత. భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాచిరెడ్డి గోవర్ధన్, షకీల్, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో మంత్రి కేటీఆర్ వెల్లడి. పాల్గొన్న పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి. నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఎమ్మెల్సీ కవిత. టీం వర్కర్తోనే విద్యా ప్రయాణాలు మెరుగుపడతాయి. టీయూకు మొదటిసారిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ నీతుకుమారి ప్రసాద్కు ఘన స్వాగతం. ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నమోదు ప్రక్రియపై BLOలను వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. శిశుగృహ బాలసదన్లో ఉన్న చిన్నారులను జాగ్రత్తగా చూసుకోండి. కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. పోలీస్ అధికారులు తమ వాహనాలు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఎంటీ సెక్షన్ వాహనాల ఇన్స్పెక్షన్లో సిపి కార్తికేయ సూచన. కన్నుల పండుగగా సాగుతున్న భీమ్గల్ లింభద్రి స్వామి బ్రహ్మోత్సవాలు. గుట్టపైకి చేరిన ఉత్సవమూర్తులు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి మరణం బాధాకరమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి ఆకస్మికంగా మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి తనకు చాలా కాలంగా సాన్నిహిత్యం ఉందని, మంచి మనసున్న కృష్ణమూర్తి మరణం బాధాకరమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గణేష్ గుప్తా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి అంతిమ యాత్రలో జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి స్వర్గీయస్తులైన సందర్భంగా ఆయన స్వగ్రామమైన మాక్లూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం అంతిమ యాత్రలో పాల్గొని ఆయన తండ్రి భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా శాసనసభ్యులు షకీల్ అమీర్, జీవన్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాచిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల DCMS చైర్మన్ సాంబరి మోహన్, మాజీ మంత్రి మండవ, సిపి కార్తికేయ, ఏసీపీ శ్రీనివాస్, కలెక్టర్ చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా
త్యాగం కదా ఆదమరిచేన దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి మరణం బాధాకరమని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి ఇవాళ ఉదయం బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే హాస్పిటల్ చేరుకొని శోకసంద్రమైన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను వారి కుటుంబ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఓదార్చారు. కృష్ణమూర్తి భౌతిక కాయానికి ఇరువురు నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. టీఆర్ఎస్ తోనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ కాంగ్రెస్ లో హైదరాబాద్ వాసులను ఆగం చేయాలని చూస్తే ఎవరూ ఆగం కారని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా చింతల్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, సూరారం తదితర ప్రాంతాల్లో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో హైదరాబాద్ను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చాలా గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల చూపు హైదరాబాద్ వైపు ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ హైదరాబాద్ ప్రజలను మధ్య పెడితే ప్రజలెవరూ మధ్యపడరని, హైదరాబాద్ ప్రజలు చాలా హుషారుగా ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగమగం చేస్తే హైదరాబాద్ వాసులు ఎవరూ ఆగం కారని అన్నారు. ప్రశాంతంగా ఉంది హైదరాబాద్. కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా కలిసి మెలిసి బ్రహ్మాండంగా ఉంటా ఉన్నాం. మరి నిన్నయాల కొత్త విషయాలు బయలుదేరినారు. హైదరాబాద్ లో ఓట్ల వేట కోసం మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు, మమ్మల్ని గెలిపిస్తే చలాన్లు కట్టద్దు, మీ ఇష్టం ఉన్నట్టు ముగ్గురు ఎక్కుండ్రి, బండి మీద నలుగురు ఎక్కుండ్రి, మీరు ఇష్టం ఉన్నట్టు తిరుగుండ్రి, తాగి బండి నడపండి, చలాన్లు జిహెచ్ఎంసీ కడుతుందని మాట్లాడుతున్నాడు ఒక ఆయన. మీరు చూసింటారు టీవీలలో. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇంకా గమ్మత్తు, వాళ్ళు వస్తారు చూడు సంక్రాంతి అప్పుడు, వాళ్ళ లెక్క వచ్చి ఏమంటుండ్రు, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, నోటికి ఎంత వస్తే అంతే. ఎన్నికలు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, 25,000 రూపాయలు ఇస్తా మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి ఒక పెద్ద మంది చెప్తున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని మాట్లాడారు. అనంతరం డప్పు చప్పుళ్లు, బాణసంచాలతో ఎమ్మెల్సీ కవితకి టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించి ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. యువత తమ హక్కులను వినియోగించుకోవాలని, జాగ్రత్తగా డిసెంబర్ 1న ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత యువకులకు సూచించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న పలువురు యువకులు ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వారితో మాట్లాడుతూ నాగరికత బాగు చేసేందుకు నేటి యువతపైనే ఆధారపడి ఉందని, డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఇది అద్భుతమైన, ఆసక్తికరమైన సమావేశమని అన్నారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ బద్రిగా పిలువబడే శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భీమ్గల్ పట్టణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. హోమంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు నంబి విజయ సారథులు మాట్లాడుతూ నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, నేటి నుండి కొండపైన స్వామివారి విగ్రహమూర్తులకు నిత్యం పూజలు జరపబడుతుందని, ఈ నెల 24న స్వామివారి కళ్యాణం జరుగుతుందని, అదేవిధంగా 29న కార్తీక పౌర్ణమి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. కావున భక్తులు కరోనాను దృష్టిలో ఉంచుకొని వారి ఇంట్లోనే ఉంటూ స్వామివారిని తలుచుకోవాలని కోరారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి గర్భగుడిలోకి గత సంవత్సరంలాగా భక్తులకు దర్శనం లేదని, అతి తక్కువ భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఇతర జిల్లాల నుండి కానీ, ఇతర గ్రామాల వారు కానీ అత్యవసరం అనుకుంటే గనక ఒక్క కుటుంబం నుండి ఒక్కరే రావాలని కోరారు. భక్తులు ఈ సంవత్సరం సహనం పాటించాలని వారు కోరారు.
ఈ ఒక్క సంవత్సరం మాత్రం సాధ్యమైనంత వరకు మీ ఇళ్లల్లో ఉండి మాత్రమే స్వామివారిని స్మరణ చేయండి. ఈ ఉపద్రవం మించిపోయిన తరువాత, ఇది పూర్తిగా తగ్గిన తర్వాత, రూపుమాపిన తర్వాత అవశ్యంగా మళ్ళా అందరము అత్యద్భుతంగా ఉత్సవం చేసుకుందాము, ప్రత్యేకంగా చేసుకుందాము. ఆ ప్రత్యేక ఉత్సవం గురించి కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. విశేషంగా అప్పుడు అందరూ పాల్గొనండి. ఉపాధి కోసం గల్బాట పట్టి అక్కడే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొని చావు బతుకుల మధ్య ఉన్న ఆర్మూర్ వాసి శ్రీనివాస్ కు విముక్తి కలగనుంది. మలేషియాలో బందీగా ఉన్న ఆర్మూర్ వాసి బక్కల శ్రీనివాస్ కు విముక్తి కలిగింది. గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ బసంత్ రెడ్డి పాస్పోర్టు ఇప్పించేందుకు తీవ్రంగా చేసిన ప్రయత్నం సఫలమైందని గల్ఫ్ నుండి శ్రీనివాస్ వీడియో సందేశం పంపారు. బసంత్ రెడ్డికి తాను రుణపడి ఉంటానని అన్నారు. భాస్వంత్ రెడ్డి అన్న మాట్లాడిండు, నా గురించి మాట్లాడిండు. భాస్వంత్ రెడ్డి అన్న చాలా హెల్ప్ చేసిండు నాకు. మా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడండు, పాస్పోర్ట్ ఇస్తామని చెప్పారు. భాస్వంత్ రెడ్డి అన్నీ మాట్లాడండు, గవర్నమెంట్తో నా పాస్పోర్ట్ ఇస్తామని చెప్పారు. భాస్వంత్ రెడ్డి అన్న నాకు చాలా సహాయం చేసిండు. ఈ మేలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు పితృవియోగం కలగడం తీరని లోటని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, షకీల్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ దండు నీతు కిరణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి శనివారం ఉదయం బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే హాస్పిటల్కు చేరుకొని శోకసంద్రమైన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను, వారి కుటుంబ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ప్రముఖులు ఓదార్చారు. కృష్ణమూర్తి భౌతిక గాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రముఖులు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణమూర్తి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం కృషి చేస్తామని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్లో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరారం డివిజన్లోని 36 బస్తీలకు జీవన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ కల్పించేందుకు కృషి చేస్తామని ప్రజలకు చెప్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారిగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి శనివారం ఉదయం విచ్చేసిన ఉపకులపతి సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీమతి నీతుకుమారి ప్రసాద్ కు రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఘన స్వాగతం పలికారు.
మొట్టమొదటగా వీసీ నీతికుమారికి తన ఛాంబర్కు వెళ్లి కొద్దిసేపు కూర్చొని అనంతరం డైరెక్టర్ ఆచార్య కనకయ్య ఆధ్వర్యంలో అకాడమిక్ ఆడిట్ సెల్లో కొత్తగా ఏర్పాటు చేయబడిన వివిధ అనుబంధ కళాశాల దారితెన్నులను తెలియజేసే సమగ్ర రూట్ మ్యాప్ చిత్రాన్ని ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ స్వాగత కార్యక్రమంలో భాగంగా ఉపకులపతి శ్రీమతి నీతికుమారి ప్రసాద్ వివిధ విభాగాల అధ్యాపకులు అవుట్సోర్సింగ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశ వేదికపై సభాధ్యక్షులుగా రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ వాసం, పిఆర్ఓ డాక్టర్ త్రివేణి ఉన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విభాగాల వారీగా వివిధ కార్యాలయ వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్త కోర్సుల స్థాపన, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ను అభివృద్ధి చేయడం, సైన్స్ కళాశాల ఏర్పాటు చేయడం, పరీక్షల విభాగం ఏర్పాటు చేయడం వంటివి కలిసికట్టుగా అధ్యాపకులందరూ విద్య ప్రమాణాల మెరుగుదల కృషి చేయాలని సూచించారు. టీం వర్కర్తో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. మేలుతరమైన పరిశోధనలు కొనసాగించాలని కోరారు. నూతన సిలబస్ ప్లానింగ్, సైన్స్ రంగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టి ఇతర విశ్వవిద్యాలయాల కంటే ధీటుగా నిలవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వీసీ రెసిడెన్సీ ఆవరణ తెలంగాణకు హరితహారంలో భాగంగా మామిడి మొక్కను నాటారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. నమోదు ప్రక్రియ గురించి BLOలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ శనివారం, ఆదివారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి శంకర్ భవన్, చైతన్య పబ్లిక్ స్కూల్ కేంద్రాల్లో శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు, నమోదు ప్రక్రియ, ఏ రకమైన ఫారాలకు వస్తున్నాయో BLOలను అడిగి తెలుసుకున్నారు. 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకునే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు అర్హులని, అలాంటి వారి అందరి నుండి ఫారం 6 తీసుకొని వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో పంపాలన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని, ఓటర్ల జాబితాలో మరణించిన వారి వివరాలు కానీ, శాశ్వతంగా వెళ్లిపోయిన వారి వివరాలు కానీ, కొత్తగా వచ్చిన వారి వివరాలు కానీ ఉంటే నమోదు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఫారాలను వారి చేత పూర్తి చేయించి తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ప్రత్యేకంగా సూచించారు. ఈ నెల 22 ఆదివారం నాడు కూడా బూత్ లెవెల్ అధికారులు, సిబ్బంది ఇది ఆయా పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత పత్రాలతో ఉదయం 8 గంటల నుండి అందుబాటులో ఉండి వచ్చిన ప్రజలకు అవసరమైన ఫారాలు అందించి పూర్తి చేయించి తీసుకోవాలని, ఎక్కడైనా తేడా వస్తే లేదా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ వెంకటేశ్వర స్వామి విశేష పూజలు అందుకుంటున్నారు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా భక్తులు 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఓర్తడ్ గ్రామంలోని కలియుగ దైవం అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు ప్రతి ఇంటి ఇలువెల్పు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మండలంలోని తిమ్మాపూర్, సుంకెట్ గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 108 వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి భూదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజలు నిర్వహించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వెంకటేశ్వర స్వామివారి తిరు నక్షత్రం శ్రీ స్వామివారి పుట్టినరోజున శ్రావణ నక్షత్రం శనివారం రోజున రావడం, స్వామివారి పుట్టినరోజు తిరు నక్షత్రం సందర్భంగా భక్తులు తమ మనసులో కోరుకున్న కోరికలు 108 ప్రదక్షిణాలు చేస్తే తీరుతాయని భక్తుల అపార నమ్మకం. భక్తులు గంగ స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి సకుటుంబ సపరివారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విచ్చేసి భక్తి శ్రద్ధలతో 108 ప్రదక్షిణాలు నిర్వహించి శ్రీ స్వామివారి దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారి దంపూరి ప్రవీణ్ చార్యులు స్వామివారి తిరు నక్షత్రం పుట్టినరోజు సందర్భంగా శ్రీ స్వామివారికి భూదేవి, శ్రీదేవులకు నూతన వస్త్రాలు ధరింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో ఓం నమో వెంకటేశ నమస్కారాలతో మార్మోగాయి. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్ భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు ముందుగా ఏర్పాటు చేశారు. శిశుగృహ, బాలసదన్ గృహాల్లో గల అనాథ పిల్లలను జాగ్రత్తగా, బాధ్యతగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం నాడు ఆయన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ, బాలసదన్లో ఆకస్మికంగా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, వారి మంచి చెడ్డలు, ఈ గృహాల్లో వారికి అందిస్తున్న భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని అనాథలైన ఈ పిల్లలను మీరే తల్లిదండ్రులు అనుకొని వారికి ప్రేమను పంచాలని, వారు శారీరకంగా, మానసికంగా ఎదిగే విధంగా చూడాలని, ఉద్యోగిగా కాకుండా
సేవా దృక్పథంతో వారికి కంటికి రెప్పలా రక్షణగా ఉండాలని సిబ్బందికి ఉద్బోధించారు. సదుపాయాల్లో లోటు రాకుండా చూడాలని, మంచి భోజనం అందించాలని ఆదేశించారు. బాలసదన్ భవనం మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు. బాలసదన్లో మరింత మంది పిల్లలకు అవకాశం ఉన్నందున జిల్లాలో ఇంకా ఎవరైనా అనాథ పిల్లలుంటే గుర్తించి ఈ గృహంలో చేర్చుకొని వారికి కూడా అన్ని రకాల సేవలు అందించాలని సూచించారు. పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. కరోనా లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో దొరికిన నిజామాబాద్కు చెందిన 6 సంవత్సరాల వయసు గల బాబు టిప్పు, 4 సంవత్సరాల వయసు గల పాప అచిత బాలసదన్లో ఉంటున్నారని వారి తల్లిదండ్రులకు తెలిసే విధంగా విస్తృతంగా ప్రచారం గావించి వారి తల్లిదండ్రులకు ఈ పిల్లలను అప్పగించే విధంగా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ఝాన్సీ, డీసీపీఓ చైతన్య, హోం సూపరింటెండెంట్ స్వర్ణలత, సిబ్బంది తదితరులున్నారు. నిజామాబాద్ ఎంటీ సెక్షన్ వాహనాలను ఇన్స్పెక్షన్ సిపి కార్తికేయ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లోని ఎస్ఐలు, సిఐలు, ఏసీపీల వాహనాలను ఇన్స్పెక్షన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నేడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ సమక్షంలో నిజామాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె జితేష్ చౌదరి ఆధ్వర్యంలో దాదాపు 50 పోలీస్ వాహనాలు, బొలెరో పెట్రోల్ కార్లు, బ్లూ కోడ్ వెహికల్స్ను ఇన్స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వాహనం మెయింటెనెన్స్, వాహనం చెకప్, వాటి రిపేర్లు, ప్రతి వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది. అనంతరం పోలీస్ కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ ప్రతి వాహనం ఎప్పటికప్పుడు ఎంటీ సెక్షన్ యందు చెకప్ చేయించుకోవాలని, వాహనం సమస్య ఉన్నట్లయితే తమ అధికారులకు తెలియజేయాలని, ఎల్లప్పుడూ ఇంజన్ను చెక్ చేయాలని సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ అధికారి ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా పెట్రోలింగ్ వాహనాలు మంచి కండిషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాహనాలు చాలా మంచి కండిషన్లో ఉన్నప్పుడే ఘటన స్థలానికి సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుందని, డైల్ 100కు ఫిర్యాదు పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, మహిళా రక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు సకాలంలో పెట్రోలింగ్ వాహనాలు కీలకంగా పనిచేస్తాయని, అందుకే వాహనాలను ఎప్పటికప్పుడు మంచి కండిషన్లో సొంత వాహనాలుగా చూసుకోవాలని, వాహనాల నిర్వాహకులు సరిగ్గా ఉన్న వారికి రివార్డులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటీఓ బి పెద్దన్న, ఎంటీ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళితో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. రాజకీయాల కోసం ప్రజలను విడగొట్టే రాజకీయాలు చేయొద్దని బీజేపీ నాయకులకు సూచించారు. ఓట్ల కోసం మనుషుల్ని మతాల వారీగా, కులాల వారీగా చీల్చొద్దన్నారు. అబద్ధాలు మాట్లాడి అరాచకాలు సృష్టించొద్దన్నారు. హైదరాబాద్కు మత కలహాల చేదు అనుభవం మళ్లీ అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సీఎం కేసీఆర్తో ప్రశాంతంగా సాగిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో ప్రజలు బతుకమ్మ, పీరుల పండుగ కలిసి జరుపుకుంటున్నారని అన్నారు. హిందువులు చచ్చిపోయారని హిందువులు ఏడుస్తున్నారు, ముస్లిం చచ్చిపోయారని ముస్లింలు ఏడుస్తున్నారు, కానీ మనిషి చచ్చిపోయాడని ఎవరు ఏడవట్లేదు ఏంటి అని అడిగాడు. సో అట్లాంటి సందర్భం మళ్ళీ హైదరాబాద్ నగరానికి ఆ చేదు అనుభవాలు అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మురళి గారు చెప్పినట్టు ఒక పాత బస్తీ అంటే అదేదో భయంకరమైన ఒక వాతావరణాన్ని, అంటే రాయలసీమ ప్రజలంటే రాక్షసులు, ఫ్యాక్షనిస్టులు అనే ఒక వాతావరణాన్ని ఎట్లాగైతే సినిమాల ద్వారా సృష్టించారో అట్లాగే పాత బస్తీ అంటే అక్కడ మతహలాలు ఉంటాయని సృష్టించడం జరిగింది. కానీ అక్కడే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది, అక్కడే అద్భుతమైన హిందువులు ఉన్నారు, అక్కడే నాకు వందలాది కుటుంబాల బంధుత్వం ఉంది ఓల్డ్ సిటీలోనే. నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా మా ఊరి నుంచి నేను ఉండేది ఓల్డ్ సిటీలోనే. అంటే ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఈరోజు మళ్ళీ రాజకీయాల కోసం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నిజంగా కూడా రౌడీజం లేదు, గూండాయిజం లేదు, మత కలహాలు లేవు. ఆ తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మనందరం చూసాం ఆ చేదు అనుభవాల్ని, ఆ రక్తపు మరకలను చూసాం. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లాంటి సందర్భం రాలేదు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 13 కోట్లకు పైగా పరీక్షలతో భారత్ మరో మైలురాయిని దాటిందని కేంద్ర కుటుంబం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 10,66,022 నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR పరీక్షించగా మొత్తం టెస్టుల సంఖ్య 13,06,57,808కి చేరిందని పేర్కొంది. చివరి కోటి పరీక్షలు కేవలం 15 రోజుల్లోనే చేరినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా నిత్యం రోజుకు 10 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వైరస్ పాజిటివిటీ రేటు 6.93% ఉందని, శుక్రవారం పాజిటివిటీ రేటు 4% 34% ఉందని తెలిపింది.
తెలిపారు. గత 24 గంటల్లో 46,232 మందికి మహమ్మారి సోకగా మొత్తం కేసుల సంఖ్య 9,50,598కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 49,717 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 84,78,124 మంది కోలుకున్నారు. దీంతో జాతీయ రికవరీ రేటు 93.67%కి చేరింది. తమ భూములు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గిరిజన కుటుంబాలు వేడుకుంటున్నాయి. 30 ఏళ్లుగా పంటలు పండిస్తున్న తమ భూములను ఫారెస్ట్ అధికారులు ఫ్రెంచ్ కట్ కోరుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వై మండలంలోని ఇందల్వై తాండా గ్రామ పంచాయతీ, త్రయంబక్పేట్ గ్రామ పంచాయతీ, గండితండా గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను ఫారెస్ట్ సర్వేల ద్వారా ఫారెస్ట్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో గిరిజన భూములు ప్రభుత్వ సర్వే ఫారెస్ట్లో భూములున్నందున ఫ్రెంచ్ కట్ సరిహద్దు నిర్వహిస్తున్నామని నిజామాబాద్ సౌత్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. భూములు కోల్పోతున్న గిరిజన కుటుంబాలు తమను ఆదుకోవాలని పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది ఎంపీపీ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి డిజిటల్ మ్యాప్ను పరిశీలించారు. తాము ప్రభుత్వ ఫారెస్ట్ డిజిటల్ మ్యాప్ ద్వారా వచ్చిన లైన్ ప్రకారంగా ఫ్రెంచ్ కట్ కోరుతున్నామని స్థానిక పోలీసులకు ఎంపీపీ రమేష్ నాయక్ ఎఫ్ఆర్ఓకు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి తమ భూములను గిరిజనులు పంటలు పండించుకుంటున్నారు, తమ జీవనాన్ని సాగిస్తున్నారని ఇప్పుడు సర్వేల రూపంలో ఫారెస్ట్ అధికారులు మా ఫారెస్ట్ పరిధిలో గల భూములున్నందున ఫ్రెండ్ కట్ కోరుతున్నారని తెలపడంతో గిరిజన కుటుంబాలలో ఆందోళన మొదలై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కలెక్టర్ వీటిపై చొరవ తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. మండలంలో ఇందల్వై తాండా మరియు రంజిత్ తాండా, గండి తాండాకు సంబంధించిన గిరిజనుల భూములను ఏదైతే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళైతే కాస్తులో ఉండి పంటలు పండించి వాళ్ళ జీవనాధారం అనేది ఒక రైతుకు భూమే ఉంటుంది. అలాంటి రైతుకు ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఇది మా శాటిలైట్ ద్వారా మ్యాప్ చూస్తే మా ఫారెస్ట్ పరిధిలో వస్తుందని చెప్పేసి వాళ్ళు స్ట్రెచ్ కొట్టడం జరుగుతుంది. మరి బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఉన్నటువంటి ఇక్కడ రైతులు దాదాపు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎకరము 2 ఎకరాలు కూడా వాళ్ళు మా భూమి అని చెప్పేసి వేరే దగ్గర ఒక అర ఎకరం ఉన్నా కూడా అది అమ్ముకొని దాదాపు 20 సంవత్సరాల కిందటనే ఇలా బోర్లు వేసుకొని పంటలు పండిస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు అంతా రోడ్లో పడే పరిస్థితి వస్తుంది. బాన్స్వాడలో అయ్యప్ప మాలధారణ కరపత్రాలను అయ్యప్ప గురుస్వాములు ఆవిష్కరించారు. బాన్స్వాడ అయ్యప్ప ఆలయంలో 2020-2021కు సంబంధించిన అయ్యప్ప మాలధారణ కరపత్రాలను శనివారం నాడు ఆలయ అధ్యక్షులు మామిళ్ళ రాజు గురుస్వామి సమక్షంలో మహాపాదయాత్ర గురుస్వాములు గురువినాయక్ ప్రేల విఠల్ రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాచారం పీఠాధిపతి శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతి సూచనల మేరకు కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాలధారణ దీక్ష పద్ధతుల గురించి, శబరిమల యాత్ర జాగ్రత్తలు తదితర అంశాలపై వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు పాండురంగ శర్మ, ఆలయ మేనేజర్ విద్యాసాయిలు, స్వాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః, మణికంఠాయ నమః, సరస్వతి నమః. స్వాములందరికీ స్వామిశరణం. యావత్ ప్రపంచంలో అద్భుతమైన ఎంతో ఇష్టమైన దైవం అయ్యప్ప స్వామి వారు, వారి దీక్షలు ప్రారంభమైనాయి. అయితే ఈసారి కరోనా అనే భూతం గడగడలాడిస్తున్న నేపథ్యంలో దాన్ని తట్టుకొని సురక్షితంగా శబరీషునిచ్చి ప్రసన్నం చేసుకోవడానికి కోసం దీక్షలు ఈసారి కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ ఈ కరోనాని తరిమి కొట్టేందుకు దీక్షలు కూడా వేసుకొని ఇక్కడే దీక్షలు చేయాలన్న నియమంతో నిబంధనతో శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతి గురువుగారు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తూ తెలంగాణ సమాజం కోసం గలం విప్పిన గొంతులు నేడు రైతుల పక్షాన గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఓట్ల మీద ఉన్న దృష్టి రైతుల మీద లేదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సుంకెటి అన్వేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రతి ఏడాది వర్షాకాలం పంటల కింద రైతులు పండిస్తున్న పంట కాకుండా ముఖ్యమంత్రి సన్నాలు పండించాలని యావత్తు రైతాంగానికి ముంచేశారని అన్నారు. రైతులు కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు సన్న రకం పండించకపోతే రైతు బంధు ఇవ్వరేమో, లేక ప్రభుత్వం కొనుగోలు చేయదన్న భయంతో పండించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వరి సాగు 52 లక్షల ఎకరాలు అయితే అందులో 34 లక్షల ఎకరాల్లో సన్న రకం పండించారని అన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సమాజం కోసం గొంతెత్తి తమ గలంతో తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గొంతులు ఈ రోజు ఎందుకు మూగపోయాయి? పల్లె పల్లెన పల్లెరు మెలిసే అని ఆనాడు వ్రాసి పాడిన గొంతులకు ఈ రోజు పల్లెల్లో పొలాలు తగలబెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి ఎందుకు తమ కాలంకు అక్షరాలు దొరకతలేవు? ఆ గొంతులు ఎందుకు మూగపోయి దొరగడిలో ఆస్థాన కవులుగా మారినారా అని అన్నారు. ఇప్పటికైనా రైతుల పక్షాన అందరూ మాట్లాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా మారలే. కొన్ని దగ్గర చూసినా మా దృష్టికి వచ్చినాయి. ఒక రైతు 400 బస్తాలు కాంటెస్ట్ పోయిన తర్వాత వారం రోజులకు మూగ రైతులు అని చెప్పేసి తీసుకొచ్చి రైతు ఇక్కడ పడేసారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇన్నేళ్ల చరిత్రలో కొనుగోలు విషయాలు ఎప్పుడు జరగలేదు. ఒక దిక్కు చెని పట్టిస్తే బియ్యం అయినటువంటి పరిస్థితి. అనేక రకాలుగా ఏదో ఒక కారణాలు చెప్పేసి రైస్ మిల్లులో దోచుకోవడానికి కింద నుంచి పైదాకా మొత్తం మిలాఖతై రైతులను మూసుకున్నటువంటి పరిస్థితి. నవంబర్ 26న జరిగే సమ్మెలో కార్మిక వర్గం తమ శక్తిని చాటాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. నగరంలోని వివిధ కేంద్రాల్లో మున్సిపల్ కార్మికుల సమావేశాలు నిర్వహించి వారిని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తరించే కార్మిక రైతాంగ వ్యతిరేక చర్యలపైన ఈ నెల 26న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను హరించి పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తుల లాభాలే పరమవాదిగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చాయని, ఫలితంగా అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం కార్మిక వర్గంపై ఉన్నదని ఆయన అన్నారు. ఒకవైపు కార్మికుల హక్కులను కాలురాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఉన్నదని, ఫలితంగా ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, వీటికి పరిమితం కాకుండా వ్యవసాయ రంగానికి కూడా కార్పొరేట్ శక్తులకు కట్టుబెట్టాలని చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారని, ఈ విధానాలు అన్నింటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటంలోకి వస్తున్నారని, అందువల్ల కార్మిక వర్గం మరింత ఐక్యతను చాటాలని, తమ శక్తిని ప్రదర్శించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు భూపతి, కార్యదర్శి చంద్రసింహ మరియు మహేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో హిందువులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు హిందూ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని బీజేపీ నాయకురాలు మాధవి పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన బీజేపీ నాయకురాలు మాధవిలత ఈ నెల 16న వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నుండి ఢిల్లీకి ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. అందులో భాగంగా బాల్కొండలలో నిన్న సాయంత్రం చేరుకొని ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను మొదలుపెట్టిన ఈ యాత్రకు గ్రామాల్లో బీజేపీ నాయకులు బ్రహ్మరథం పడుతున్నారని, సొంత సోదరిగా భావించి అక్కున చేర్చుకోవడం సంకల్ప బలానికి కొత్త బలం చేకూరుస్తుందని, ఈ యాత్ర వచ్చే నెల డిసెంబర్ వరకు సాగుతుంది. అలాగే నేను చేసే యాత్ర విజయవంతమయ్యి మోడీ ఈ 2 చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేస్తే హిందువులకు న్యాయం జరిగి నా యాత్ర విజయవంతమైనట్టే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్, ఉపాధ్యక్షుడు కాసు బాలయ్య, మండల నాయకులు అరెపల్లి నర్సయ్య, గాండ్ల హరీష్, చేపూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నగర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నగర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గాజులపేట్ గంగపుత్ర సంఘం దగ్గర గంగమ్మ తల్లికి పూలదండలు వేసి కాళోజీ విగ్రహం నుండి వర్ణి చౌరస్తా వరకు చేపల వలలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య మరియు అసోసియేషన్ అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ, గంగపుత్రులకు గ్రామాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలని, గంగపుత్రుల పొట్టను కొట్టే విధంగా ఉన్న జీవో నంబర్ 6ను రద్దు చేయాలని, కొందరు దొంగ సర్టిఫికెట్లచే బీసీ ఏ గ్రూప్లోకి అక్రమంగా ప్రవేశించి విద్యా ఉద్యోగాలలో రిజిస్ట్రేషన్లు పొందుతున్నారని, వారిపై చర్య తీసుకుంటూ వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బీసీఏ గ్రూప్లోకి మారే ఇతర కులాలను కలపొద్దని అన్నారు. గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. చెరువులపై పూర్తి హక్కులు గంగపుత్రులకే ఉండాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షులు ఆలూరు దాసు, పాకశంకర్, మూడారి వేణుగోపాల్, కార్యదర్శులు దుబ్బాక ప్రవీణ్, నారాయణ, గంగపుత్ర సంఘం గాజులపేట అధ్యక్షులు పాముల లక్ష్మణ్, అన్నయ్య, సునీల్, నరేష్, గంగప్రసాద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
గంగపుత్రుల ఐక్యత. ఈరోజు మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా నగర గంగపుత్రం ఆధ్వర్యంలో స్థానిక సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో మరియు గంగపుత్రులందరికీ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు జరుగుతున్న మత్స్యకారులపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకే మేము గంగపుత్రులతో ఐక్యంగా చేస్తున్నాము. వడ్లను తూర్పుర పట్టి ఆరబెట్టి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించి రైతులు గిట్టుబాటు ధర పొందాలని వ్యవసాయ అధికారి మల్లన్న సూచించారు. మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మరియు వరి ధాన్య సేకరణ ధాన్య తీరుపై పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారుల పనితీరును భీమ్గల్ వ్యవసాయ అధికారి ఏ మల్లన్న సందర్శించి పరిశీలించారు. అనంతరం మోర్తాడ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గిట్టుబాటు ధర కల్పించి అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని భీమ్గల్ వ్యవసాయ అధికారి ఏడీఏ మల్లన్న తెలిపారు. మండలంలోని అన్ని సహకార సంఘాల ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు వరి కోత యంత్రాలతో 18 నుండి 20 లోపు స్పీడ్తో కోయిస్తే మెరుగైన వరి ధాన్యం వస్తుందని పేర్కొన్నారు. వరి ధాన్యాన్ని కేటాయించిన అనంతరం ఒకవేళ పొట్టు ఉంటే తూర్పుర పట్టి వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించి రైతులు గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ వ్యవసాయ అధికారి ఏవో లావణ్య, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హార్వెస్టర్లు ఉందో హార్వెస్టర్లో బ్లోవర్ స్పీడ్ పెంచమని, అదేవిధంగా సెకండ్ థర్డ్ గేర్లనే బండి నడిచినట్లయితే అందులో ఉన్న తాలు తర్ర అంతా కూడా బయటికి పోతుంది. అప్పుడు మనకు నాణ్యమైన ధాన్యము హార్వెస్టర్ నుంచి బయటకు వస్తుంది. వచ్చినమ్మటే రైతు సోదరులు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటే 17% మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ రాగానే మన కొనుగోలు కేంద్రంలో విక్రయించడం వల్ల గవర్నమెంట్ మద్దతు ధర 1888 రూపాయలు. కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న మండల కేంద్రమైన బీర్కూర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన దొంగతనం ఒకేసారి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. బీర్కూర్కు చెందిన హౌజ్ల లింబాద్రి ఆయన భార్య కళావతితో కలిసి శుక్రవారం ఉదయం మెట్పల్లి గ్రామానికి వెళ్లి వేడుకలకు హాజరై శనివారం ఉదయం బీర్కూర్కి వచ్చి ఇల్లు చూడగానే తాళం పగలగొట్టిన దృశ్యం చూసి ఒకేసారి భార్యాభర్తలు కుప్పకూలిపోయారు. శనివారం ఉదయం కుమారునితో కలిసి తలుపులు వేసి ఇంట్లోకి వెళ్లగానే బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న వస్తువులను చిందరవందర చేసిన దృశ్యాలు వారి కంటపడ్డాయి. బీరువాలో ఉన్న ₹1,00,000 నగదు, 9 తులాల బంగారం, పట్టు చీరలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి బయట ఉన్న బైక్ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం తలుపులు పగలగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 2-3 గంటలు ఇంట్లోనే ఉండి బీరువా తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఇల్లు ఉండడంతో దొంగలకు దొంగతనం చేయడానికి సులువైంది. ఇంట్లో ఉన్న సొత్తును అంతా దొంగిలించుకొని తెల్లవారుజామున బైక్ను ఎత్తుకొని 2 మగవాళ్లు, 1 మహిళ ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తుంది. బైక్ను తీసుకొని పొతంగల్ వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం. ఈ సంఘటన తెలుసుకున్న బాన్సువాడ సీఐ చంద్రశేఖర్, బీర్కూర్ ఎస్ఐ సతీష్ వర్మ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాన్సువాడ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ సతీష్ వర్మ చేరుకొని వేలిముద్రలను సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ దొంగలు ఇంటి బయట బాన్సువాడ వైపు కొద్ది దూరంలో వచ్చి తిరిగి పొతంగల్ దారి వైపు వెళ్లిపోయింది. ఈ దొంగతనంపై సీఐ, ఎస్ఐ సరిగ్గా తీసుకొని పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు. శుభకార్యం ఉందని అక్కడికి వీళ్ళ భార్య వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clock వచ్చి చూసేసరికి వాళ్ళ హౌస్ యొక్క ఇంటి ముఖద్వారము బ్రేక్ అయిందని వాళ్ళు లోపలికి వెళ్ళి చూసేసరికి అర్ధరాత్రి నిన్న ఎవరో గుర్తెళ్ళని దొంగలు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆభరణాలు చోరీ జరిగిందని ఆయన గమనించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లతా తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుండి మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ పరీక్షలు ప్రతి పీహెచ్సీలో 25 జరిగే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే విధంగా సోషల్ డిస్టెన్స్ శానిటైజేషన్ వాడాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి పీహెచ్సీలో కేసీఆర్ కిట్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఎక్కడ కూడా కిట్స్ లేవు అని చెప్పవద్దు. టెస్టులు కొన్ని PHCల్లో చాలా తక్కువగా ఉన్నవి కావున టెస్టులు పెంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి. అదేవిధంగా ముందుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమంది ఉన్న విషయం అంగన్వాడీ దగ్గర ఉంటుంది కావున వారి దగ్గర రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. డెలివరీకి వచ్చిన వారికి టెంట్, వాటర్, ఫుడ్ సమకూర్చాలి. ప్రతి PHCలో డెలివరీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్లో 49% జరుగుతున్నవి, ప్రభుత్వ ఆసుపత్రిలో 51% మాత్రమే జరుగుతున్నవి. మెడికల్ ఆఫీసర్లు వెంటనే అప్లోడ్ చేయాలి. సోమవారం వరకు అన్ని పూర్తి చేయాలి. స్వామి వివేకానంద సిద్ధాంతాలతో నడుస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న సమాజ సేవకుడు తులసి పట్వార్ సేవలు ఎనలేనివని పద్మశాలి సంఘ సభ్యులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘంలో పద్మశాలి కుల సంఘ సభ్యులు సమాజ సేవకుడు ఘనంగా శాల్వ పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువతులు మంచి స్ఫూర్తిని నింపుతూ స్వామి వివేకానంద సిద్ధాంతాల మార్గంలో నడుస్తూ ఎంతో మందికి సేవ చేస్తున్న తులసి పట్వారి రానున్న రోజుల్లో మరింత సేవ కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు జిందల్ నరహరి, శ్రీనివాస్, నరేందర్, ప్రభాకర్, సుధాకర్, పురుషోత్తం, నారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మలేషియాలో ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ సహకారంతో కృషి చేస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఆర్మూర్ పట్టణం వడ్డెర కాలనీకి చెందిన మక్కల శ్రీనివాస్ బతుకుదెరు కోసం గల్ఫ్ వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా కుటుంబీకులను పలువురు టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ను స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా స్వదేశానికి రప్పించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాంగ్రెస్ సంగీత, శ్రీనివాస్, వనం శేఖర్, శివకుమార్, జాగృతి కన్వీనర్ మక్కల సాయినాథ్, నరేష్, చంటి, సాయిలు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 25న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని IFTU బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని IFTU కార్యాలయంలో IFTU నాయకులు సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కార్మిక పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఎంతో మంది ఉపాధి కోల్పోయి జీత బాధ్యతలు లేక అలమటిస్తున్నారని అన్నారు. ప్రైవేటు రంగ పెట్టుబడులకు ఆస్కారం చూపిస్తూ ఉద్యోగ అవకాశాలు సైతం కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే నవంబర్ 23న ఆర్మూర్లో జరిగే బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్, రవి, రాజేశ్వర్, లక్ష్మీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు ఇస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరవాసులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RNDB నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో SBI హోమ్ లోన్ మహోత్సవం నిర్వహిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ తెలిపారు. ఈ వేదిక గోడన్ రోడ్లోని SBI SME బ్రాంచ్లో ఏర్పాటు చేస్తామన్నారు. అతి తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు ఇస్తామని అన్నారు. నిజామాబాద్ నగర గృహ రుణముల దరఖాస్తుదారులు తమ పేర్లను పై మహోత్సవంకు విచ్చేసి నమోదు చేసుకోగలరని రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RNDB నిజామాబాద్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. Good afternoon to all of you. So sorry, this is the first time visiting this Nizamabad. See, basically the purpose of visiting here is we are State Bank of India is conducting the home loan Mahotsav today and tomorrow in Nizamabad. Not only in Nizamabad, entire Telangana state. So the basic purpose of doing these 2 days home loan Mahotsav is the rate of interest has drastically come down. నారాయణ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులను ప్రశ్నించినందుకు TGVP, NSUI, AISF, AIPSU నాయకులపై కేసులు పెట్టడం సరైంది కాదని PDSU జిల్లా ఉపాధ్యక్షులు జన్నరపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో RNB గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు జన్నరావు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు విద్యారంగ సమస్యలపై నిరంతరం విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాయని, నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా పోరాటాలు చేస్తున్నామని, విద్యాశాఖ అధికారులు అనుమతి లేని స్కూల్ యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ ప్రశ్నించేందుకు విధులకు ఆటంకం కలిగించారనే నేపంతో విద్యార్థి సంఘ నాయకులపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని, ఒక స్థాయిలో ఉన్న అధికారులకి జవాబుదారితనం ఉండాలి కానీ
కక్షపూరిత వైఖరి ప్రదర్శించడం తన విలువను దిగదార్చుకోవడమే అని ఇప్పటికైనా అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని, తప్పుడు పద్ధతిలో విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన కేసులను డీఈఓ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిచో డీఈఓ మొండి వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. స్కూల్ను రన్ చేస్తున్నాయి. దీనిపై 4 విద్యార్థి సంఘాలు మొదటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రోగ్రాం చేస్తున్నాయి. దీన్ని జీర్ణించుకోలేని ఇక్కడ విద్యాశాఖ అధికారులు అక్కడ నారాయణ విద్యా సంస్థతో కుమ్మక్కై ఈరోజు ప్రశ్నించినందుకు 4 విద్యార్థి సంఘాల పైన ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విఘ్నేష్, అనిల్, టీజీవీబీ జిల్లా అధ్యక్షులు బాను, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రఘురాం, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేణు, ఏఐపిఎస్యు జిల్లా రాష్ట్ర నాయకులు కిరణ్, జిల్లా కార్యదర్శి జ్వాల మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తాకు పితృవియోగం. శోకసంద్రమైన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ఆసుపత్రిలో ఓదార్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత. భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాచిరెడ్డి గోవర్ధన్, షకీల్, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్ ఎంతో అభివృద్ధి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో మంత్రి కేటీఆర్ వెల్లడి. పాల్గొన్న పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి. నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఎమ్మెల్సీ కవిత. టీం వర్కర్తోనే విద్యా ప్రయాణాలు మెరుగుపడతాయి. టీయూకు మొదటిసారిగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ నీతుకుమారి ప్రసాద్కు ఘన స్వాగతం. ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నమోదు ప్రక్రియపై BLOలను వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. శిశుగృహ బాలసదన్లో ఉన్న చిన్నారులను జాగ్రత్తగా చూసుకోండి. కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. పోలీస్ అధికారులు తమ వాహనాలు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఎంటీ సెక్షన్ వాహనాల ఇన్స్పెక్షన్లో సిపి కార్తికేయ సూచన. కన్నుల పండుగగా సాగుతున్న భీమ్గల్ లింభద్రి స్వామి బ్రహ్మోత్సవాలు. గుట్టపైకి చేరిన ఉత్సవమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL ఛానల్.